ఫైన్. ఇప్పుడు డాకు మహారాజ్ బాలయ్య బాబు గారి మూవీ, ఇటుపక్క రామ్ చరణ్ గారు గేమ్ చేంజర్ మూవీ వస్తుంది కదా, ఈసారి ఏ మూవీ చూస్తారు? గేమ్ చేంజర్ ఆబ్వియస్లీ. మెగాస్టార్ ఫ్యామిలీ ఫ్యాన్స్ ఇక్కడ. అవునా? మా ఫ్యామిలీ మొత్తం మెగాస్టార్ ఫ్యామిలీకి ఫ్యాన్స్. అవునా? సో పర్టికులర్లీ ఎవరు ఏ సినిమా వచ్చినా చిరంజీవి గారి సినిమా అయితే మా అమ్మ చచ్చిపోతుంది. ఫస్ట్ డే ఫస్ట్ షో ఫస్ట్ టికెట్ కావాల్సిందే, ఆవిడ ఒక్కతేనే వెళ్ళిపోతుంది, అంత ఇష్టం. సో నేనైతే రామ్ చరణ్ గారి సినిమాకి వెళ్తాను. ఓకే. వాట్ అల్లు ఇల్లని లేదు, అందరూ ఇష్టమే, బట్ మెగాస్టార్ ఫ్యామిలీ. ఓకే. ఓకే, రామ్ చరణ్ గారు తీసిన మూవీస్లో ఫేవరెట్ మూవీ ఏంటి? వన్ ఆఫ్ ఫేవరెట్ అని ఏమీ లేదు, అన్నీ మ్యాక్సిమం. ఓకే. పవన్ కళ్యాణ్ గారు, రామ్ చరణ్ గారు, చిరంజీవి గారు అన్నీ ఇష్టమే. రీసెంట్గా చాలా మూవీస్ వచ్చినాయి కదా, సో పెద్ద పెద్ద మూవీస్ వచ్చినాయి, దేవరా లాంటివి వచ్చినాయి, పుష్ప 2 లాంటివి వచ్చినాయి, పెద్ద పెద్ద మూవీస్ వచ్చినాయి. మరి ఈసారి రామ్ చరణ్ గారు ఈ అన్నింటిని క్రాస్ చేస్తారా, రికార్డ్ బ్రేక్ చేస్తారా? ఆబ్వియస్లీ క్రాస్ చేస్తారు, అవునా? ఆబ్వియస్లీ 100% పక్కా. మన విజయవాడలో ఆల్రెడీ 256 ఏమో కట్అవుట్ పడుతున్నారు. ఆబ్వియస్లీ బిగ్గెస్ట్ కట్అవుట్ అంటున్నారు. మొన్న ప్రభాస్ తర్వాత మరి రామ్ చరణ్ ఈసారి బిగ్గెస్ట్ కట్అవుట్ అని అంటున్నారు. ఎలా అనిపిస్తుంది కట్అవుట్? కానీ ఈ ఫ్యాన్స్ అభిమానం ఏంటి, ఏం చెప్తారు అసలు? అభిమానం అంటే చెప్పే దాంట్లో ఉండదు కదా, చూపించాలి అంతే. అందుకే కట్అవుట్తో చూపిస్తున్నారా ఈసారి? అంతే, ఈసారి కట్అవుట్తో చూసేయడమే అందరూ. రామ్ చరణ్ ఎందుకు లైకింగ్? చాలా పెద్ద హీరోస్ ఉన్నారు కదా, ఎందుకని లైకింగ్ వచ్చింది? ఏ క్యారెక్టర్ పరంగా వచ్చిందా లైకింగ్, మూవీస్లో చూసి వచ్చింది తర్వాత? రామ్ చరణ్ ఒక్కటి లైకింగ్ అని కాదు, ఫస్ట్ నేను చెప్పేదైతే చిరంజీవి గారి వల్ల. చిరంజీవి చిరంజీవి గారి వల్లే రామ్ చరణ్ గారు వచ్చారు. ఆబ్వియస్లీ చిరంజీవి గారు ఫ్యాన్స్ కాబట్టి మొత్తం మెగాస్టార్ ఫ్యామిలీ, అల్లు అర్జున్ గారు, పవన్ కళ్యాణ్ గారు, రామ్ చరణ్ గారు, ఎవరైతే. సో ఈ సంక్రాంతి పండగ ఉంది, న్యూ ఇయర్ ఉంది, మరి ఈరోజు చూస్తున్నట్లయితే హాలిడేస్ గట్టిగానే ఉన్నాయి. మరి సంక్రాంతి మూవీ రిలీజ్ అయిపోతుంది, ఈసారి పండగ అంటారా, మూవీస్ పండగ అంటారా? మూవీస్ పండగ కంపల్సరీ ఉంటుందిగా, అందులో అయితే మన మెగాస్టార్ ఫ్యామిలీస్ పండగ అయితే వెళ్ళాల్సిందే ఖచ్చితంగా. అయితే ఈసారి ఏమైనా ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవచ్చు, అవార్డ్స్ కానీ ఏమైనా? RRRకి వచ్చింది కదా, ఇప్పుడు ఈసారి సింగిల్గా వస్తున్నారు కదా రామ్ చరణ్ గారు, ఫ్రేమ్ ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ కమింగ్. వస్తాయి, ఖచ్చితంగా వస్తాయి అవార్డ్స్. అంటే పొలిటికల్ లుకింగ్, ఫాదర్ అండ్ సన్ లుకింగ్ ఉంది అంటున్నారు కదా దీంట్లో, సో లుక్స్ అదిరిపోతాయి అంటారా? లుక్స్ చూసారా రామ్ చరణ్ గారు? లుక్స్ కొత్తగానే ఉన్నాయి, లుక్స్ చూడాల్సిందే కంపల్సరీ. సినిమా చూసి దాన్ని బట్టి రివ్యూ కూడా చెప్పడం. రివ్యూ చెప్పాల్సిన అవసరం లేదు, బికాస్ ట్రైలరే అంత. ట్రైలర్ చూసి చెప్పవచ్చు రివ్యూ. వన్ వర్డ్ అబౌట్ రామ్ చరణ్. వన్ వర్డ్ అబౌట్ రామ్ చరణ్ మీన్స్ నో వర్డ్స్ అబౌట్ రామ్ చరణ్, బికాస్ దట్స్ అంతే.